ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు చాప్టర్ 11. విలియం టిండేల్, జాన్ ఫ్రిత్ మరియు ఆండ్రూ హెవెట్ల హతసాక్షి మరణములు. మొదటిది విలియం టిండేల్. క్రీస్తశకం 1494 నుండి 1536. రోమన్ క్యాథలిక్ పోపుల ప్రభుత్వ పునాదులను వ్రేళ్లతో సహా పెకిలించుటకు దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని హతసాక్షి విలియం టిండేల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గొప్ప అంధకార సంబంధమైన రాజు టిండేల్పై క్రోధము కలిగి అతనిని బంధించుటకు, మోసగించి ప్రాణము తీయుటకు చెయ్యని ప్రయత్నము లేదు. క్రీస్తుశకం 1494లో వేల్స్ సరిహద్దులలో టిండేల్ జన్మించెను. అతడు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లలో ఉన్నత విద్యను అభ్యసించిన వెంటనే తన జీవితపు ఏకైక పనిగా బైబిల్ గ్రంథమును ఆంగ్లములోనికి తర్జుమా చేయుటకు ప్రారంభించెను. కొంతకాలమునకు కేంబ్రిడ్జ్ని వదిలి ఇంగ్లాండ్లోని గ్లౌసెస్టర్ షైర్ యోధుడైన మాస్టర్ వెల్స్ పిల్లలకు ఉపాధ్యాయునిగా కుదిరెను. మాస్టర్ వెల్స్ సంఘంలోని మతాధిపతులకు, గొప్ప విద్యావంతులకు, ఉన్నత తరగతికి చెందిన ధనికులకు తరచుగా బ్రహ్మాండమైన విందులు చేసేవాడు. అతని కుటుంబ సభ్యుడుగా టిండేల్ వారితో కలిసి విందులలో పాల్గొనుచు వారు చర్చించుకున్న విషయములలో తాను కూడా పాల్గొనేవాడు. వారు తమ చర్చలలో జర్మనీ వేదశాస్త్ర పండితుడైన మార్టిన్ లూథర్, సాంస్కృతిక పునరుజ్జీవన పండితుడు మరియు రోమన్ క్యాథలిక్ వేదశాస్త్ర పండితుడైన డెసిడేరియస్ ఇరాస్మస్ మొదలగు వారి గురించి చర్చించుకునేవారు. టిండేల్ మాత్రం ముఖ్యముగా సంఘ సంబంధమైన వాగ్వివాదములు, లేఖనములలోని ప్రశ్నలకు సంబంధించిన చర్చలలో ఎక్కువగా పాల్గొనేవాడు. దేవుని వాక్యమును చదువుటలో టిండేల్ అధిక శ్రద్ధాసక్తులు గలవాడొకటి చేత లేఖన విషయములలో తన తీర్పును చక్కని పదములతో సూటిగా చెప్పుటకు అతడు ఎన్నడూ వెనకాడలేదు. వారు అతనితో విభజించినప్పుడు అతడు బైబిల్ తెరిచి లేఖనములలో చెప్పబడినది వారికి వివరించి, వారు తమ నమ్మకములలోనూ సిద్ధాంతములలోనూ ఏ విధంగా తప్పు చేయుచున్నారో తెలిపేవాడు. టిండేల్ పదే పదే పరిశుద్ధ లేఖనముల నుండి తత్సంబంధమైన విషయములను ఉదహరించుచు వారి సిద్ధాంతములను తప్పు అని విమర్శించటం వలన మతాధిపతులకు అతనిపై అసూయ కలిగి వారి హృదయములలో రహస్యముగా అతని పట్ల ద్వేషం పెంచుకొని, కొద్ది కాలం తర్వాత మతాధికారులు మాస్టర్ వెల్స్ దంపతులను విందుకు ఆహ్వానించిరి. టిండేల్ను మాత్రం పిలవలేదు. అక్కడ వారు తమ తప్పుడు సిద్ధాంతములను నిరాటంకముగా వివరించుకొని టిండేల్కు వ్యతిరేకముగా వెల్స్ను, అతని భార్యను తమ వైపు త్రిప్పుకున్నటకు కుట్ర పన్ని చాలా వరకు కృతార్థులైరి. వెల్స్, అతని భార్య విందు నుండి ఇంటికి రాగానే మతాధికారులతో వారు చర్చించిన అంశములపై టిండేల్తో వాదించుట ప్రారంభించిరి. మతాధికారులు చెప్పిన విషయములు ఏ విధంగా సరైనవి కావో లేఖనములను చూపించుచు టిండేల్ కూడా వారితో వాదింపు మొదలుపెట్టాను. శ్రీమతి వెల్స్ కోపం పట్టలేక టిండేల్తో అక్కడున్న వేదశాస్త్ర పండితులలో ఒకరు 100 పౌండ్స్, మరి ఒకరు 200 పౌండ్లు, ఇంకొకరు 300 పౌండ్లు వారు అనుకున్న సమయంలో ఖర్చు చేయ సామర్థ్యం గలవారు. అంతటి శ్రీమంతులకు బదులు నిన్ను నమ్మవలసిన కారణమేమి అని ప్రశ్నించాను. ఆమెకు జవాబిచ్చుట ఉచితం కాదని గ్రహించిన టిండేల్ అప్పటి నుండి ఆ విషయంలో చాలా తక్కువగా మాట్లాడసాగాను. ఆ సమయంలో క్రీస్తుశకం 1509లో ప్రచురింపబడిన ది మాన్యువల్ ఆఫ్ ది క్రిస్టియన్ నైట్ అను ఇరాస్మస్ రాసిన పుస్తకమును టిండేల్ తర్జుమా చేయ పనిలో ఉండెను. అది ప్రచురింపబడిన తర్వాత ఒక ప్రతిని తన యజమానులైన వెల్స్ దంపతులకిచ్చి దాన్ని చదువుడని అడగగా వారు చదివిరి. అప్పటి నుండి వెల్స్ దంపతులు కొద్దిమంది మత నాయకులను మాత్రమే విందులకు ఆహ్వానించుచు అక్కడ తమ మత సిద్ధాంతములను వారు స్వేచ్ఛగా చర్చించుకున్నటకు అవకాశం ఇవ్వలేదు. ఇది ఇట్లు కొనసాగుచున్నప్పుడు వెల్స్ కుటుంబంపై పెరుగుచున్న టిండేల్ ప్రభావమే దీనికి కారణమని మతాధిపతులు గ్రహించిరి. వారు మత్తు పానీయములు అమ్ము గృహములలోనూ ఇతర స్థలములలోనూ సమావేశమై టిండేల్ ఉపదేశించు సిద్ధాంతములు మత విరుద్ధమైనవని నిర్ధారించుకొని ఈ విషయమును బిషప్ యొక్క కార్యదర్శికి మరికొంతమంది అధికారులకు విన్నవించిరి. ఫలితముగా బిషప్ యొక్క కార్యదర్శి మతాధిపతులను తమ ఎదుట హాజరు కావలసిందిగా ఆజ్ఞాపించి టిండేల్ కూడా అక్కడ ఉండవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ సమావేశం మతాధిపతుల కొరకు కాదని నిస్సందేహంగా తనను తప్పుబట్టి నిందించుట కొరకే ఏర్పాటు చేయబడిందని టిండేల్ గ్రహించాను. కనుక మార్గములో మౌనముగాను పట్టుదలగాను దేవుణ్ణి ప్రార్థించను.
దేవుని వాక్యములోని సత్యం కొరకు నిలబడు ధైర్యమును అనుగ్రహింపమని వేడుకొనెను. బిషప్ యొక్క కార్యదర్శి ఎదుట నిలబొట్టకు అతని వంతు వచ్చినప్పుడు కార్యదర్శి టిండేల్ను ఒక కుక్క వలె భావించి దూషించెను. అతనిపై అనేక నేరములు మోపబడెను. అయితే స్థానిక మతాధికారులందరూ అక్కడ ఉండినను ఎవరునూ అతని నేరములను నిరూపించుటకు ముందుకు రాలేదు. కనుక వారి బారి నుండి టిండేల్ తప్పించుకొని మాస్టర్ వెల్స్ యొద్దకు తిరిగి వెళ్ళెను. మాస్టర్ వెల్స్ గృహమునకు సమీపమున నివసించుచున్న ప్రముఖ వేదాంత శాస్త్ర పండితుడు, గతములో బిషప్కు కార్యదర్శిగా పనిచేసిన ఒక వ్యక్తి టిండేల్తో కొంతకాలం స్నేహం చేశాను. టిండేల్ అతని యొద్దకు వెళ్ళి లేఖనములలో తాను చూచిన అనేక విషయములను అతనికి వివరించెను. స్థానిక మత నాయకుల వలన, బిషప్ వలన తనకు ఎదురైన సమస్యలను కూడా వివరించి చెప్పెను. అది వినిన పండితుడు, లేఖనములు చెప్పుచున్న అంత్యక్రీస్తు పోప్ అను విషయం నీవెరుగవా? నీవు చెప్పుచున్న ఈ విషయముల గురించి జాగ్రత్తగా ఉండుము. నీవు ఇట్టి అభిప్రాయం కలిగి ఉన్నావని ఎవరైనా గ్రహించినలా అది నీ ప్రాణమునకు అపాయము అని చెప్పాను. ఇది జరిగిన కొద్ది కాలమునకు టిండేల్ సత్యవాక్య విషయంలో ఒక వేదశాస్త్ర పండితునితో విభేదించెను. అతడు వేషధారణతో పోప్ లేకుండా ఉండుట కంటే దేవుని శాసనములు లేకుండా ఉండుట మేలు అని గట్టిగా పలికెను. అది వినిన టిండేల్కు దైవిక ఉత్సాహము పెళ్ళుబికి, పోప్ను అతని చట్టములన్నిటినీ నేను వ్యతిరేకించుచున్నాను. దేవుడు నా జీవితమును పొడిగించినట్లయితే ఈ పొలంలో పనిచేయుచున్న ప్రతి బాలుని పోప్ కంటే ఎక్కువగా లేఖనములను తెలుసుకున్నట్లు చేయుటకు నాకు ఎంతో కాలం పట్టదు అని జవాబిచ్చాను. కాలం గడిచే కొలది మతాధిపతులు టిండేల్ను మతద్రోహి అని దూషించుచు ఇంకా అనేక విషయములలో నిందించుచుండిరి. ఈ విధమైన ఒత్తిడుల ప్రభావం అధికమవుతున్నందున టిండేల్ మాస్టర్ వెల్స్ యొద్దకు వెళ్ళి అతని వద్ద పనిచేయటం మాని వేరొక చోటికి వెలుదునని చెప్పాను. మరియు టిండేల్, నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండుటకు వీల్లేదని నాకు ఖచ్చితంగా తెలియను. నీవు నన్ను ఇక్కడనే ఉంచుటకు ప్రయత్నించుదు అని కూడా తెలియను. కానీ మతాధిపతుల చేతుల నుండి నీవు నన్ను రక్షించలేవు. నీవు నన్ను ఇక్కడే ఉంచినేలా నీకు ఏ అపాయం కలుగునో దేవునికే తెలియను. ఆ విషయంలో నేను చింతించుచున్నాను అని చెప్పి మాస్టర్ వెల్స్ దేవునులతో అచ్చటి నుండి లండన్ వెళ్ళి ఈ దేశంలో బోధించినట్లే అక్కడ కూడా కొంతకాలం బోధించను. టిండేల్ లండన్ వచ్చిన కొద్ది కాలమునకు ఉద్యోగం కొరకు లండన్ బిషప్ కుత్బెట్ తాన్స్టాల్ ఎదుకు వెళ్ళాను. కానీ బిషప్ అనేక కారణములు చూపించి టిండేల్కు ఏ ఉద్యోగం ఇవ్వక మరెక్కడైనా సంపాదించుకునమని సలహా ఇచ్చాను. దేవుడు తన చిత్తమును బట్టి ఆయన కృపలో ఈ ద్వారమును మూసినాడని నమ్మి లండన్ నగరపాలక సభ్యుడైన హంప్రే మమ్మత్ను చూచుటకు వెళ్ళి అతనిని సహాయం అడిగాను. తాను నివసించుచున్న ఇంటికి మొమ్మత్ అతనిని తీసుకుని వెళ్ళను. టిండేల్ మొమ్మత్ ఇంటిలోనే సుమారు 1 సంవత్సరం పాటు నివసించను. అతను అక్కడ ఉన్నప్పుడు టిండేల్ మంచి మతాచార్యునిగా జీవించనని, రాత్రింబగళ్ళు చదివేడివాడని, సామాన్య భోజనం తినుచు సామాన్య వస్త్రములు ధరించేడివాడని మొమ్మత్ తెలిపెను. ఆ సంవత్సర కాలంలో లాటిన్ భాషలో గల క్రొత్త నిబంధన గ్రంథమును సరళమైన భాషలోనికి అనువదింపవలనన్న కోరిక టిండేల్కు అధికమైంది. ఆత్మీయ విషయములలో సంపూర్ణ అధికారం వారికి ఉండవలనని వాదించుచు మత బోధకులు తమను గురించి తాము గర్వముగా చెప్పుకున్నట్టు అతడు చూచి టిండేల్ తన తర్జుమా లండన్ లేక ఇంగ్లాండ్లలో చేయుటకు అవకాశం లేదని గ్రహించెను. మమ్మత్ మరికొంతమంది ఇతరుల ద్వారా అతనికి అవసరమైన ధనమును దేవుడు అనుగ్రహించెను. కనుక టిండేల్ ఇంగ్లాండ్ను వదిలి క్రొత్త నిబంధనను జర్మన్ భాషలోనికి మార్టిన్ లూథర్ అనువదించిన స్థలమైన జర్మనీకి వెళ్ళి క్రీస్తకం 1521 అక్కడ అనేక పత్రికలను బైబిల్ అంతటిని తర్జుమా చేశాను. జర్మనీలో జాన్ ఫ్రిత్, మార్టిన్ లూథర్ ఇతర సహచరులను కలుసుకున్న తర్వాత తర్జుమా ద్వారా తను ఆశించిన ఫలితములు పొందుటకు గల ఒకే ఒక మార్గము బైబిల్ను సామాన్య ప్రజలు మాట్లాడుకుని భాషలోనికి అనువదించుట ద్వారా దేవుని వాక్యములోని సరళత్వమును ప్రజలు చదవగలరని టిండేల్ గ్రహించెను. మార్టిన్ లూథర్ లాటిన్ భాష నుండి అనువదించిన క్రొత్త నిబంధన గ్రంథం యొక్క ప్రభావం జర్మనీ ప్రజల మీద చూచిన తర్వాత ఈ నిర్ణయమునకు నిస్సందేహంగా ప్రభావితుడయ్యను. పరిశుద్ధ గ్రంథములోని భావములను అర్థం చేసుకున్నటకు అది వారి స్వభాషలో వారి కనులెదుట సుస్పష్టముగా ఉంచబడకపోయించో సామాన్య ప్రజలను సత్యములో స్థిరపరచుట అసంభవమని టిండేల్ గ్రహించెను. ఆ విధంగా చేయనిచో సత్యమునకు విరోధులకు వారు కనిపెట్టిన తమ స్వీయాచారములు ఆత్మీయ పునాదుల మీద వేయబడినవని చెప్పుదురు. వారు చెప్పినది యథార్థమో కాదో నిర్ణయించుట అసాధ్యం.
అతని అభిప్రాయ ప్రకారం దేవుని సంఘములో వచ్చు సమస్యలన్నిటికీ కారణం దేవుని వాక్యమును సామాన్య ప్రజలకు అందకుండా దాచిపెట్టుటయే. అసహ్యత, విగ్రహారాధనలు, వేషధారణ, మత నాయకుల స్వనీతి దేవుని వాక్యమును చాలా కాలము కనిపించకుండా చేసినవి. ఈ కారణముల వలన మత నాయకులు లేఖనములను అందుబాటులో లేకుండా దాచి ఉంచి ప్రజలు వాటిని చదవకుండునట్లు చేసిరి. ఒకవేళ ఎవరైనాను చదవగలిగినచో మత గురువులు ఆ లేఖనములకు డొంక తిరుగుడు అర్థం చెప్పి సామాన్య ప్రజలు వాటిని ద్వేషించినట్లు చేసిరి. ఈ విధంగా ద్వేషించినప్పటికీ ప్రజలకు వారి హృదయ అంతరంగములలో మత నాయకులు చేయనది తప్పు అని తెలియను. ఆ దేశములోని సామాన్య ప్రజల సౌకర్యార్థం ఇంకా అనేక ఇతర కారణముల వలన దేవుడు ఈ మంచి మనిషి అయిన టిండేల్ను ప్రేరేపించి పరిశుద్ధ గ్రంథమును ఆంగ్లంలోనికి తర్జుమా చేయించెను. జర్మనీలోని కొలోనైలో టిండేల్ తాను అనువదించిన నూతన నిబంధన గ్రంథమును క్రీస్తు శకం 1525లో ముద్రించుట ప్రారంభించగా దానికి కోర్టు వారు నోటీస్ ద్వారా అంతరాయం కలిగించిరి. అయితే క్రీస్తు శకం 1526లో వామ్స్లో తిరిగి అచ్చువేయించను. అనతి కాలంలోనే టిండేల్ జర్మనీలో ముద్రించిన ఆంగ్ల పరిశుద్ధ గ్రంథం ఇంగ్లాండ్ చేరింది. దానిని చూచిన లండన్ బిషప్ అయిన కుత్బెట్ టాన్స్టాల్, రాజ్యసభ అధ్యక్షుడైన సర్ థామస్ మోర్లు చాలా నొచ్చుకొని అది అబద్ధములతో తప్పిదములతో కూడినదని దానిని నాశనము చేయ మార్గములను అన్వేషింపసాగిరి. నెదర్లాండ్స్లోని అంట్వెర్ప్ పట్టణం యొద్ద అగస్టిన్ ప్యాకింగ్టన్ అను బట్టల వ్యాపారి బిషప్ టాన్స్టాల్ను కలిసెను. టిండేల్ వామ్స్ నుండి అంట్వెర్ప్ వచ్చినందువలన టాన్స్టాల్ అక్కడ ఉండెను. పాకింగ్టన్ టిండేల్ను ఇష్టపడను కానీ బిషప్తో ఇష్టపడనట్లు నటించెను. టాన్స్టాల్, థామస్ మోర్లు ఇంగ్లాండ్ చేరుటకు ముందు టిండేల్ ముద్రించిన క్రొత్త నిబంధన గ్రంథములన్నింటినీ కొనుటకు ఉపాయం పన్ని ఆ విషయం ప్యాకింగ్టన్కు చెప్పిరి. పాకింగ్టన్, నా ప్రభువా, మీకు అంగీకారమైనచో ఇక్కడ గల వర్తకులందరికంటే నేను మీకు ఎక్కువ సహాయం చేయగలను. టిండేల్ ముద్రించిన గ్రంథములను తెచ్చి ఇక్కడ అమ్ముచున్న డచ్ మనుషులను ఇతర దేశస్థులను నేను ఎరుగుదును. మీరు నాకు అవసరమైన డబ్బు ఇచ్చినచో వారి యొద్ద నుండి అచ్చై అమ్మబడని ప్రతి గ్రంథమును కొనెదను అని చెప్పాను. హతసాక్షుల వలె దేవుడు కూడా తన కాలి మడమ క్రింద ఉన్నట్లు తలంచిన బిషప్, మాస్టర్ ప్యాకింగ్టన్, నీవు చేయగలిగినంత వరకు చేయము, ఎంత ధనమైనను నేను చెల్లించదను. నీవు వాటిని నా కొరకు తీసుకొని రమ్ము. లండన్లోని పాల్స్ క్రాస్ దేవాలయం వద్ద వాటిని కాల్చి నాశనం చేయవాలని నేను కోరుచున్నాను అనెను. బిషప్ వద్ద ధనము పుచ్చుకొనిన ప్యాకింగ్టన్ టిండేల్ యొద్దకు వెళ్ళి వారి కుయుక్తినంతటినీ అతనితో చెప్పాను. అతడు అమ్మగలిగినన్ని గ్రంథములను బిషప్కు అమ్ముటకు వారిద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరెను. దీనివలన లండన్ బిషప్కు గ్రంథములు లభించినవి, ప్యాకింగ్టన్కు అభినందనలు తెలపబడినవి, మరియు ఎక్కువ గ్రంథములు అచ్చువేటకు తగినంత ధనము టిండేల్కు లభించింది. ఇది జరిగిన తర్వాత టిండేల్ తాను అనువదించిన క్రొత్త నిబంధన గ్రంథములోని తప్పులను సవరించి పునర్ముద్రణ చేయుట వలన ముద్రణ 3 రెట్లు అధికమై అనేక గ్రంథములు మరలా ఇంగ్లాండ్కు పంపబడెను. అనేక గ్రంథములు ఇంగ్లాండులో ఉన్నవని బిషప్కు తెలిసి వ్యాపార రీత్యా లండన్లో ఉన్న ప్యాకింగ్టన్ను పిలిపించి అనేక క్రొత్త నిబంధన గ్రంథములు ఇక్కడ ఉండుట ఎట్లు సాధ్యపడింది, వాటన్నిటిని కొనదనని నీవు నాకు వాగ్దానం చేస్తేవి కదా అని ప్రశ్నించను. అందుకు ప్యాకింగ్టన్, లభించిన గ్రంథములన్నింటినీ నేను కొని ఉన్నాను. అయితే తర్వాత వారు అనేక గ్రంథములు ముద్రించారని తెలిసింది. వారి యొద్ద ముద్రలు ఉన్నంత కాలం వారు గ్రంథములను ముద్రించి విదేశములకు పంపుచునే ఉందరు కనుక ముద్రలు కూడా మీరే కొనటం మంచిది అని సమాధానమిచ్చాను. ఈ సమాధానంకు బిషప్ నవ్వి తాను మోసగింపబడిన విషయం గ్రహించెను. కొద్ది కాలం తర్వాత మతద్రోహి అని అనుమానింపబడిన జార్జ్ కాన్స్టాంటైన్ను ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్రభువుకు కార్యదర్శిగా పనిచేయుచున్న సర్ థామస్ మోర్ అదుపులోనికి తీసుకొనెను. మోర్ అతనిని, కాన్స్టాంటైన్, నేను నిన్ను అడగబో విషయములలో నీవు నిష్కపటముగా ఉండవలెను. నీవు అట్లున్నచో నీపై మోపబడిన నేరములన్నిటిలో నీకు శిక్ష పడకుండా నేను మేలు చేయుదునని వాగ్దానం చేసేదను. టిండేల్, జో, మీ వంటి తిరుగుబాటుదారులు అనేకులు కలరు. ఏ విధమైన సహాయం లేకుండా వారు జీవింపలేరని నేను ఎరుగుదును. డబ్బు ద్వారా వారికి సహాయపడుచున్న వారు కొందరు కలరు. వారిలో నీవు ఒక్కడవు గనక వారికి డబ్బు ఎక్కడి నుండి వచ్చుచున్నదో నీకు తెలియను. వారికి ఎవరు సహాయం చేయుచున్నారో నాకు చెప్పుము అని బలవంతం చేశాను. కాన్స్టంటైన్ చెప్పిందేమనగా, నా ప్రభువా, నేను మీకు సత్యం చెప్పెదను. మాకు సహాయం చేసిన వాడు స్వయంగా లండన్ బిషప్. క్రొత్త నిబంధనలను అతడు కాల్చివేయ నిమిత్తం మాకు అధికముగా ధనమునిచ్చెను. అతడు ఒక్కడే మాకు సాయం చేసినవాడు.
అందుకు మోర్, నా వాగ్దానమును నేను కాపాడుకుందును, నేను ఊహించింది కూడా అదే. బిషప్ ఆ పని చేయుటకు పూనుకొనక ముందు నేను ఆ విషయంలో అతనిని హెచ్చరించి తిని అని చెప్పాను. తర్వాత వెంటనే టిండేల్ పాత నిబంధన గ్రంథమును కూడా ఆంగ్లంలోనికి తర్జుమా చేసి ప్రతి అధ్యాయమునకు ఉపోద్ఘాతం రాశాను. అందువలన వాటిని చూసిన వారందరూ పదే పదే చదవగలిగినంత విలువను అవి కలిగి ఉండెను. అనేక మార్గముల ద్వారా ఆ గ్రంథములు ఇంగ్లాండ్కు తీసుకుని పోబడి చీకటిలో బంధింపబడిన ఇంగ్లాండ్ ప్రజలందరి కన్నులకు వెలుగు ద్వారము తెరవబడెను. టిండేల్ అనువదించిన గ్రంథములలో ముఖ్యముగా కృత నిబంధన గ్రంథం దేవుని మహిమపరచు ప్రజలకు ఆత్మీయంగా ఎంతో మేలుకరంగా ఉండెను. కానీ దైవభక్తి లేని మతనాయకులకు అది బాధాకరంగా ఉంది. లేఖనముల యొక్క ప్రకాశమానమైన వెలుగు కిరణములలో తమ చీకటి క్రియలు స్పష్టముగా కనిపించునని వారు భయపడిరి. కనుక టిండేల్ చేయుచున్న ఈ కార్యములను ఎట్లు ఆపగలమా అని ఉపాయం పన్నుచు వారిలో వారు ఉద్రేకపడసాగిరి. టిండేల్ ద్వితీయోపదేశ కాండమును ఆంగ్లంలోనికి అనువదించడం ముగించి దానిని జర్మనీలోని హాంబర్గ్లో ముద్రించవలనను తలంపుతో ఓడనెక్కి ఆ మార్గమున ప్రయాణించాను. అయితే ఆ ఓడ హాలండ్ తీరమున బ్రద్దలొకటిచే అతడు తన పుస్తకములన్నిటినీ, రచనలను, వాటి ప్రతులను, డబ్బును, వెచ్చించిన సమయమును కోల్పోయాను గనక తిరిగి మొదలు పెట్టవలసి వచ్చను. అతడు మరి ఒక ఓడలో హాంబర్గ్ వెళ్ళి మాస్టర్ కవర్డేల్ సహాయంతో మోసే రాసిన 5 పుస్తకములైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములను శ్రీమతి మార్గరెట్ వాన్ ఎమర్సన్ అను భక్తిగల వితంతువు ఇంటిలో క్రీస్తు శకం 1529లో ఈస్టర్ పండుగ నుండి డిసెంబర్ నెల వరకు ఉండి తర్జుమా ముగించి టిండేల్ అంట్వెర్ప్కు తిరిగి వచ్చెను. టిండేల్ ఆంగ్లంలో ముద్రించిన క్రొత్త నిబంధన గ్రంథం చివర ఒక విన్నపంతో కూడిన ఉత్తరమును చేర్చెను. అదేమనగా, క్రొత్త నిబంధన గ్రంథమును చదివిన వారు ఏమైనా తప్పులను కనుగొనినేలా, లేక ఈ అనువాదము సరిగా లేదని భావించినేలా సరిచేయబట్టకు తనకు తగిన సలహాలు ఇవ్వవలసినదిగా కోరెను. కానీ మతనాయకులు ఆ గ్రంథము ప్రజల ఆదరణ పొందుటకు ఇష్టపడక అందులో 1000 మతద్రోహ నేరములున్నవి అని, దానిని సరిదిద్దుట సాధ్యపడదు గనక పూర్తిగా రద్దు చేయవలనని గట్టిగా ప్రతిఘటించిరి. మత నాయకులలో కొందరు లేఖనములను ఆంగ్లములోనికి తర్జుమా చేయుట సాధ్యపడదనిది. మరికొందరు అనభిషిక్తులైన ఈ ప్రజలకు క్రొత్త నిబంధన గ్రంథం వారి స్వభాషలో ఉండుట న్యాయ విరుద్ధం అనేది. ఇంకొందరు అది వారిని మతద్రోహులుగా మార్చునని చెప్పిరి. సర్ థామస్ మోర్ వంటి లౌకిక పాలకులు మత నాయకుల పక్షంగా ఉండిరి. మరియు థామస్ మోర్ దృఢమైన రోమన్ క్యాథలిక్ అయినందున పరిశుద్ధ లేఖనములు తమపై ప్రజలు తిరుగుబాటు చేయుటకు ప్రేరేపించునని చెప్పిరి. ప్రజలకు వెలుగుచూపు మార్గదర్శకులుగా ఉండవలసిన కేథలిక్ మత నాయకులు బైబిల్ను వారు తర్జుమా చేయరు సరికదా, తర్జుమా చేయుటకు ఎవరికీ అనుమతించరు. ప్రజలను అంధకారములో ఉంచి వారిని మూఢనమ్మకములు, అసత్య సిద్ధాంతముల వైపు మరల్చి వారు మాత్రము తమ వ్యక్తిగత వాంఛలను, దురాశలను తృప్తిపరచుకొనిరి. రాజు కంటెను, చక్రవర్తి కంటెను, చివరకు ప్రభువైన క్రీస్తు కంటెను తమ గౌరవమును హెచ్చించుకొనిరి. రాజు తమతో ఏకీభవించే వరకు బిషప్లు, ఇతర మతాధికారులు ఎన్నడూ విశ్రమించలేదు. అందువలన ఇంగ్లాండ్ అంతటా టిండేల్ యొక్క క్రొత్త నిబంధన తర్జుమా నిషేధింపబడినట్లు తొందరపాటుతో లౌకికాధికారము క్రింద ఒక ప్రకటన చేసిరి. దానిలో తృప్తిపడని మతనాయకులు ఏదో విధంగా టిండేల్ను చిక్కుల్లో పెట్టి అతని ప్రాణమును కూడా తీయుటకు పథకం పన్నిరి. వారు దానిని ఈ విధంగా చేసిరి. లండన్ రికార్డులను పరిశీలింపగా సర్ థామస్ మోర్ మరికొందరు బిషప్లు అంట్వెర్ప్లో టిండేల్తో కలిసి నివసించిన అనేకులను తమ అధీనంలోనికి తీసుకున్నట్లు స్పష్టమగుచున్నది. టిండేల్ను గురించి తెలుసుకొనుటకు వారిని జాగ్రత్తగా ప్రశ్నించిరి. టిండేల్ ఎవరి ఇంటిలో నివాసం ఉండెను, ఆ ఇల్లు ఎక్కడ ఉంది, అతడు ఏ విధంగా కనిపించును, బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా బట్టలు ధరించును, సాధారణంగా ఎక్కడికి వెళ్ళును, ఇతరులను ఎక్కడ కలుసుకును, ఈ విషయములన్నీ తెలుసుకున్న తర్వాత వారు తమ దైవ వ్యతిరేకమైన కార్యములను చేయనారంభించిరి. అంట్వెర్ప్లో ఆంగ్ల వర్తకుల కొరకు భోజనశాలను నిర్వహించుచున్న థామస్ పాయింట్స్ అను ఆంగ్లేయుని ఇంటిలో విలియం టిండేల్ సుమారు 1 సంవత్సరము నివసించెను. అంట్వెర్ప్లో వ్యాపారం చేయుచున్న వర్తకుని కుమారుడైన హెన్రీ ఫిలిప్స్ తన తండ్రి వ్యాపారం నిమిత్తం పట్టణంకు వచ్చెను. వర్తకులందరూ భోజనం చేయుటకు వెళ్ళు థామస్ పాయింట్స్ నిర్వహించుచున్న భోజనశాలలో తరచూ టిండేల్ భోజనం చేయును. అక్కడ అతనికి ఫిలిప్స్తో పరిచయం ఏర్పడెను. అనతి కాలంలోనే ఫిలిప్స్ టిండేల్ యొక్క అభిమానమును, స్నేహమును పొందగలిగాను. టిండేల్ అతనిని 1-2 సార్లు తమ నివాసం ఉంటున్న పాయింట్స్ ఇంటికి విందుకు ఆహ్వానించను.
ఇట్లు వారి స్నేహం వృద్ధి నొంది ఫిలిప్స్కు ఆ ఇంటిలో తాత్కాలిక వసతి ఏర్పడింది. అతనిని పూర్తిగా నమ్మిన టిండేల్ తన పుస్తకములను, తన అధ్యాయంలోని రహస్య సమాచారములను కూడా అతనికి చూపించుచుండెను. అయితే థామస్ పాయింట్స్కు ఫిలిప్స్ మీద పెద్దగా నమ్మకం లేదు కనుక ఫిలిప్స్తో నీకు ఏ విధంగా పరిచయం ఏర్పడిందని టిండేల్ను ప్రశ్నించాను. అందుకు టిండేల్ అతడు నమ్మదగిన వాడు, మంచి చదువరి, తన ఆలోచనలన్నిటికీ అనుకూలంగా ఉండెను అని చెప్పాను. టిండేల్కు ఫిలిప్స్పై అత్యభిమానం ఉన్నదని గ్రహించిన పాయింట్స్ ఫిలిప్స్పై టిండేల్కు అధికముగా ఇక ఏమీ చెప్పలేదు. బహుశా వారిద్దరికీ స్నేహితుడైన ఒక వ్యక్తి ద్వారా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉండునని పాయింట్స్ తలంచెను. ఆ పట్టణంలో 4 దినములు గడిపిన తర్వాత ఫిలిప్స్ వ్యాపార కూడలతో ఎక్కడ ఏమి కొనుగోలు చేయవచ్చునో చూపించమని పాయింట్స్ను అడిగాను. అట్లు వారు వ్యాపార కూడలిలో తిరుగుచున్నప్పుడు ఇంగ్లాండ్ రాజు విషయములు ఇంకను అనేక విషయముల గురించి మాట్లాడుకుంది. కానీ పాయింట్స్ అనుమానించు విషయం లేమియు ఫిలిప్స్ ప్రస్తావనకు తెలియదు. ఏది ఏమైనాను కొంతకాలమైన తర్వాత అతడు వేసుకున్న పథకములో డబ్బు కొరకు తాను ఏమైనా సహాయపడగలనేమో అని ఫిలిప్స్ నిర్ధారించుటకు ప్రయత్నించున్నాడని పాయింట్స్ గ్రహించాను. నా వద్ద చాలినంత ధనం ఉంది, కొన్ని కార్యములు చేయుట ఎల్లప్పుడూ ఉత్తమమైందే, కనుక ఆ కార్యనిర్వహణలో తనకు సహాయపడుము అని ఫిలిప్స్ పాయింట్స్ను అడిగాను. చివరకు పాయింట్స్ అడిగిన ధనమును ఇచ్చుటకు ఫిలిప్స్ సమ్మతించగా అతడు కోరింది చేయుటకు పాయింట్స్ అంగీకరించి ఒక పథకమును గూర్చి విపులముగా మాట్లాడుకొండ్రి. మరుసటి దినం అంట్వెర్ప్కు 24 మైళ్ళ దూరమున గల బ్రసెల్స్కు ఫిలిప్స్ వెళ్ళి అతనితో పాటు చక్రవర్తి యొక్క ప్రముఖ న్యాయవాదిని ఇంకా అనేక మంది న్యాయాధికారులను వెంటబెట్టుకుని వచ్చాను. మరి 3 దినములైన తర్వాత పాయింట్స్ అంట్వెర్ప్నకు 18 మైళ్ళ దూరమున గల బొర్రోయిస్కు వెళ్ళాను. పాయింట్స్ చెప్పిన ప్రకారం అతడు తన వ్యాపారం కొరకు అక్కడ 4 లేక 6 దినములు ఇంటి నుండి వెలుపట ఉండవలసి ఉన్నది. అతడు వెళ్ళి ఎక్కువ కాలం జరగక మునిపే ఫిలిప్స్ ఒకరోజు మధ్యాహ్నం పాయింట్స్ ఇంటికి వచ్చి మాస్టర్ టిండేల్ ఎక్కడ ఉన్నాడని అతని భార్యను అడిగాను. అతడు ఇంటిలోనే ఉన్నాడని ఫిలిప్స్ తెలుసుకొని బయటికి వెళ్ళి బ్రసెల్స్ నుండి తాను తీసుకుని వచ్చిన అధికారులను వీధిలోనూ ఇంటి ముందు ద్వారము చుట్టూ నిలవబెట్టెను. సుమారు మధ్యాహ్నం అవుతున్నప్పుడు అతడు తిరిగి వచ్చి టిండేల్ గదికి వెళ్ళి, నేను మెకలెన్ నుండి వచ్చుచున్న ప్రయాణంలో నా సంచిని పోగొట్టుకున్నాను గనక 40 షిల్లింగులు అప్పు ఇవ్వమని అడిగాను. మనుషులను సులువుగా నమ్మేవాడు, లోకం యొక్క మోసపూరిత పద్ధతులు తెలియని వాడిన టిండేల్ అతనికి 40 షిల్లింగులు ఇచ్చాను. అప్పుడు ఫిలిప్స్, మాస్టర్ టిండేల్, ఈరోజు ఇక్కడ విందుకు నీవు నా అతిథివి అని చెప్పాను. అలాగూ కాదు, ఈరోజు నేను విందుకు బయటకు వెళుచున్నాను, నీవును నాతో వచ్చి నాకు అతిథిగా ఉండమని నిన్ను ఆహ్వానించుచున్నానని టిండేల్ జవాబిచ్చాను. మధ్యాహ్న భోజన సమయమైనప్పుడు వారు టిండేల్ గది విడిచి బయటకు వెళ్ళిరి. పాయింట్స్ ఇంటి ముందు చాలా ఇరుకైన మార్గం ఉన్నందున ఒక్కసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళు అవకాశం కలదు. మొదట ఫిలిప్స్ను వెళ్ళమని టిండేల్ ప్రేమపూర్వకముగా దారి చూపించను. ఫిలిప్స్ చిన్న నాటకం ఆడి మొదట టిండేల్ను వెళ్ళమని పట్టుబట్టాను. మాస్టర్ టిండేల్ పొట్టివాడు, ఫిలిప్స్ కొంచెం పొడగరి. వారు తలుపు దగ్గరకు వచ్చినప్పుడు వెనుకనున్న ఫిలిప్స్ అక్కడ వేచియున్న న్యాయాధికారులకు టిండేల్ వైపు క్రిందకు చూపించగా వెంటనే వారు అతనిని బంధించిరి. టిండేల్ను జైల్లో పెట్టిన తర్వాత అతడు సామాన్యముగాను నమ్మకముగాను ఉండుట చూచి తాము ఎంతో దుఃఖించినామని న్యాయాధికారులు థామస్ పాయింట్స్కు చెప్పిరి. టిండేల్ను నిర్బంధించిన తర్వాత ప్రధాన న్యాయాధిపతి ఇతర అధికారులు అతడు నివాసమున్న గదులలోనికి వెళ్ళి అతనికి సంబంధించిన ప్రతి వస్తువును, రచనలు, పుస్తకములను కూడా తీసుకొని పోయిరి. అప్పుడు టిండేల్ను అంట్వెర్ప్ నుండి 18 మైళ్ళ దూరమున గల విల్వోర్డే కోటకు తీసుకుని వెళ్ళిరి. జైల్లో అతని తరపున ఒక ప్రతినిధిని, అతని పక్షముగా వాదించుటకు ఒక న్యాయవాదిని నియమించిరి. కానీ టిండేల్ తన పక్షముగా తానే వాదించుకొనగలనని వారిద్దరి సేవలను తిరస్కరించెను. టిండేల్ జైల్లో ఉన్న సమయంలో జైలు అధికారులకు అతనిని చూడవచ్చిన వారికి సువార్తను బోధించెను. వారు టిండేల్ మంచి క్రైస్తవుడు కానట్లయితే అతని గురించి తెలుసుకునే అవసరం తమకు లేదని తెలియజేసిరి. న్యాయాధిపతులు అడిగిన ప్రశ్నలన్నింటికీ టిండేల్ యథార్థముగాను వివేకముగాను సమాధానమిచ్చెను. అతనిని, అతని పనిని వారు నాశనం చేయవలనని నిశ్చయించుకున్నందున వారి ద్వేషం నుండి ఏ కారణము టిండేల్ను రక్షించలేదు. అతడు చనిపోవలసిన అవసరం లేదు. కానీ చక్రవర్తి మరియు రోమన్ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ల స్థానమును సభలో తిరస్కరించినందున పవిత్ర రోమా సామ్రాజ్య చక్రవర్తి అయిన 5వ చార్లెస్ క్రీస్తశకం 1530లో ఆక్స్బర్గ్ సభలో ఒక శాసనం జారీ చేశాను. దేవుని యొక్క క్రొత్త నిబంధన గ్రంథమును మొదటిగా ఆంగ్లములోనికి అనువదించిన విలియం టిండేల్ క్రీస్తుశకం 1536 అక్టోబర్ 6న నెదర్లాండ్స్లోని విల్వోర్డే పట్టణంలోని ఒక స్థలమునకు చంపబడుటకు తీసుకొని రాబడాను.
అక్కడ ఒక స్తంభమునకు అతనిని గొలుసులతో కట్టి ఉరితీయువాడు అతనికి శ్వాస ఆడకుండానట్లు గొంతు పిసికి కొన ఊపిరితో ఉండగా అగ్నితో కాల్చి చంపెను. ప్రభువును కలుసుకొనుటకు ముందు, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క కనులు తెరువుము అని టిండేల్ గొప్ప స్వరంతో కేకవేశాను. జైల్లో ఉన్న సంవత్సరంన్నర కాలంలో టిండేల్ తన సిద్ధాంతములోనూ దైవభక్తితో కూడిన జీవితం జీవించుటలోనూ శక్తివంతముగా ఉండి జైలు అధికారిని, అతని కుమార్తెను మరియు ఇతరుల అనేకులను క్రీస్తును అంగీకరించినట్లు చేసినాడని చెప్పబడెను. అతడు చేసిన క్రొత్త నిబంధన గ్రంథం యొక్క తర్జుమా విషయంలో అతని విరోధులు అనేకులు అందు అనేక దోషములున్నవని, మతద్రోహమునకు సంబంధించిన విషయములు కూడా కలవని నిందించిరి. అయితే విలియం టిండేల్ చెరసాలలో ఉండి తన స్నేహితుడైన జాన్ ఫ్రిత్కు ఇలాగుండి రాసెను: మనము ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలవబడినప్పుడు ఆ దినమును గురించి రాయమని దేవుడు అడిగెదను. నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఎప్పుడూ దేవుని మాట నుండి ఒక్క అక్షరమును కూడా మార్చలేదు. ఈ భూమి మీద ఉన్న సమస్తమైన గౌరవమే కానీ, ఆనందమే కానీ, ధనమే కానీ నాకిచ్చినను ఆ విధంగా చేయను. రెండవ భాగము. జాన్ ఫ్రిత్. విలియం టిండేల్ సేవను, అతని హతసాక్షి మరణమును గూర్చిన వివరణలో జాన్ ఫ్రిత్ను సూచించితిమి గనక అతని గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పుకొనటం న్యాయంగా ఉండును. జాన్ ఫ్రిత్ దైవభక్తి జ్ఞానమునకు పేరుగాంచిన యవనస్తుడు. లౌకిక ప్రపంచంలో అతనికి గల విశిష్ట లక్షణములను బట్టి అతడు కోరుకొనుచో ఎంతటి ఉన్నత పదవినైనను పొందగలడు. కానీ తన క్షేమమును వదిలి దేవుని పనిని, సంఘ క్షేమమును, తోటివారి ప్రయోజనమును కోరుకొనెను. ఫ్రిత్ కేంబ్రిడ్జ్లో చదువుచున్నప్పుడు అతనిలో సత్య సువార్త బీజములు నాటిన విలియం టిండేల్తో అతనికి పరిచయం ఏర్పడెను. అదే సమయంలో యార్క్ కార్డినల్ థామస్ ఊల్సే ఆక్స్ఫర్డ్లో ఒక క్రొత్త కళాశాలను నిర్మించెను. ఊల్సే క్రీస్తు శకం 1518లో ఇంగ్లాండుకు పోప్ యొక్క ప్రతినిధిగాను, న్యాయ నిర్ణేతగాను నియమింపబడటం వలన ఇంగ్లాండులో గొప్ప అధికారములు గల మతాధిపతిగా అవతరించెను. ఇతడు అమిత దురాశపరుడైనందున సంఘ కార్యములు ఇతరుల కొరకు కాక తన కొరకే ఎక్కువగా ఉపయోగించుకొనేవాడు. అనేక క్రైస్తవ మత సన్యాసుల ఆశ్రమములను మూసివేసి వాటి కొరకు కేటాయింపబడిన ధనమును అతడు నిర్మించుచున్న కళాశాల భవనముకు వాడుకొనెను. మరియు లండన్ కేంద్ర ప్రాంతము నుండి 14 మైళ్ళ దూరమున గల థేమ్స్ నది ఎడమ ఒడ్డున హంప్టన్ కోర్టు దగ్గర తన కొరకు ఒక గొప్ప భవనమును నిర్మించుకొనెను. ఇతడు క్రీస్తు శకం 1513 నుండి 1529 వరకు రాజైన 8వ హెన్రీకి ముఖ్య సలహాదారునిగా ఉండెను. అయితే ఆరగాన్కు చెందిన కేథరిన్కు హెన్రీ విడాకులిచ్చుటకు పోప్ అనుమతిని సంపాదించుటలో ఊల్సే విఫలుడైనందున అతనిపై రాజు యొక్క అభిమానము తగ్గెను. అతడు నిర్మించిన నూతన కళాశాల కొరకు ఇంగ్లాండ్లోని క్రైస్తవ సంఘ సంస్థల నుండి మంచి సామగ్రిని, అత్యుత్తమాచార్యులను పొందగలిగాను. అట్టివారిలో జాన్ ఫ్రిత్ ఒకడు. మొదట ఊల్సే ఆ కళాశాలలో గల ఆచార్యులను, వారు అందించుచున్న ఉత్తమ స్థాయి విద్యను చూసి మిక్కిలి ఉప్పొంగెను. కానీ తర్వాత వారిలో అనేకులు మత సంఘములోని లోపములను చర్చించుకొనుట అతనికి తెలిసి వారిని మతద్రోహులని చెరసాలలో వేసెను. సహజంగానే జాన్ ఫ్రిత్ కూడా వారిలో ఒకడు. నిర్బంధింపబడిన కొద్ది కాలమునకు ఫ్రిత్ను ఆక్స్ఫర్డ్కు 10 మైళ్ళ దూరంలోపలే ఉండవలనను షరతుపై చెరసాల నుండి విడుదల చేసిరి. చెరసాల చుట్టూ నిరర్ధకముగా తిరుగుట కంటే ఏదైతేనేమని ఫ్రిత్ వెంటనే ఇంగ్లాండ్ నుండి ఐరోపాకు వెళ్ళెను. అక్కడి నుండి జర్మనీ ప్రయాణమై తన వలె హింసలను తప్పించుకున్నటకు ఇంగ్లాండ్ను వదిలి వచ్చిన విలియం టిండేల్ మరి అనేకులను ఫ్రిత్ కలుసుకొనెను. 2 సంవత్సరములు ఇంగ్లాండ్కు దూరముగా ఉండి తర్వాత రహస్యముగా ఆ దేశంలో మరలా ప్రవేశించెను. క్రైస్తవ సన్యాసుల మఠాధిపతిని కలుసుకొనుటకు లండన్కు పశ్చిమముగా ఉన్న రీడింగ్ అను పట్టణమునకు అతడు సామాన్య దుస్తులు ధరించి మారువేషములో ప్రయాణం చేశాను. అయినప్పటికీ ఇల్లు వాకిలి లేని దేశదిమ్మరిగా రీడింగ్లో నిర్బంధింపబడి అతడు ఫలానా అని నిరూపించబడు వరకు నిర్బంధంలో ఉంచిరి. అట్టి ఖైదీలకు సరైన ఆహారం పెట్టరు. ఆహారము లేక ఫ్రిత్ బలహీనుడైనప్పుడు లియోనార్డ్ కాక్స్ అను స్థానిక ఉపాధ్యాయుడు సపర్యలు చేసెను.
కాక్స్ వచ్చినప్పుడు జైల్లో తాను అనుభవించుతున్న బాధలను గురించి లాటిన్ భాషలో ఫ్రిత్ ఫిర్యాదు చేశాను. వారు గ్రీకులో కూడా ఒకరికొకరు మాట్లాడుకుని వారి సంభాషణ అనంతరం రీడింగ్లోని ఉన్నతాధికారుల వద్దకు కాక్స్ వెళ్ళి అంత గొప్ప విద్యావంతుణ్ణి, యోగ్యుడైన యువకుణ్ణి నిర్బంధములో ఉంచకూడదని చెప్పగా వెంటనే వారు ఫ్రిత్ను విడుదల చేసిరి. అయితే అతని స్వేచ్ఛ ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకనగా సర్ థామస్ మోర్ అప్పుడు ఇంగ్లాండ్ సంఘమునకు ప్రధాన అధ్యక్షుడై ఫ్రిత్ కొరకు దేశమంతా వెతుకుచు అతనిని పట్టి ఇచ్చిన వారికి బహుమానం ప్రకటించెను. అయితే ఫ్రిత్ అదేవిధంగా దేశదిమ్మరి వలె ఉండి ఒక స్థలము నుండి మరొక స్థలమునకు తిరుగుచు చివరకు పట్టుబడి లండన్ టవర్లో ఖైదు చేయబడెను. అర్థం లేకుండా సర్ థామస్ మోర్ అనేకులను మతద్రోహులని బంధించి చంపుటకు కారకుడైనందున మరియు ఇంగ్లాండ్ సంఘమునకు మోర్ను ప్రధాన అధ్యక్షుడు అని రాజైన 8వ హెన్రీ ఒప్పుకొనకపోవటం వలన అతనిని క్రీస్తు శకం 1534లో లండన్ టవర్లో బంధించి రాజద్రోహ నేరము రుజువైనందున 1535 జూలై 6న శిరచ్ఛేదనం చేసిరి. 1935లో రోమన్ క్యాథలిక్ సంఘము మోర్ను పరిశుద్ధునిగా గుర్తించి పూజార్హులైన పవిత్రుల సరసన చేర్చెను. ఫ్రిత్ కొంతకాలం తర్వాత తన మీద మోపబడిన మతద్రోహ నేరములో తన వాదన వినిపించుటకు క్యాంటర్బరీ ఆర్చ్ బిషప్ ముందు, తర్వాత విన్చెస్టర్ బిషప్ ముందు హాజరయ్యను. లండన్ బిషప్ల సభ ముందు కూడా హాజరయ్యను. ఫ్రిత్ పాప ప్రక్షాళనము, సంస్కారపు రొట్టె, ద్రాక్షారసము అను 2 మతద్రోహ నేరములపై విచారింపబడాను. కాకతాళీయంగా చెరసాలలో ఉన్నప్పుడు అతడును థామస్ మోర్ ఈ విషయాలపై పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుకొని వాదించుకొనిరి. విచారణ సమయంలో ఫ్రిత్ బిషప్లతో కూడా ఏకీభవింపలేదు. రొట్టె, ద్రాక్షారసములు విశ్వాస వస్తువులని తాను ఖచ్చితంగా నమ్ముచున్నానని, అయితే ఆరాధన చేయు సమయంలో అవి అలాగే కనబడినప్పటికీ పాస్టర్ ప్రార్థించిన తర్వాత అవి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిజ శరీరము, రక్తములుగా మారునున్నది తప్పు అని వాదించారు. అయితే మత న్యాయస్థానం ముందు ఉంచబడిన మతద్రోహ నేరముల శిక్షలను ఏ ఆచరణయోగ్యమైన వాదములు కూడా మార్చజాలవు. అందువలన క్రీస్తు శకం 1533 జూన్ 20న ఫ్రిత్ను మరలా బిషప్ల ముందుకు తీసుకుని వచ్చి కాల్చి చంపవలనను తీర్పు చెప్పిరి. జూలై 4న అతనిని చంపుటకు తీసుకుని వెళ్ళి మొదట సెర్మో జెనరాలిస్ అను కార్యం జరిపి అతని చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు అంటించిరి. అదే సమయంలో ఫ్రిత్తో పాటు మరి అనేకులను కూడా మతద్రోహులని కాల్చి చంపిరి. అలా కాల్చి చంపబడిన వారిలో ఆండ్రూ హెవెట్ ఒకడు. ఇతడు ఫ్రిత్కు అతి దగ్గరలో కాల్చి చంపబడెను. ఆ దినమున ఫ్రిత్కు ముట్టింపబడిన కట్టెల అగ్ని జ్వాలలను బలమైన గాలి హెవెట్ వరకు విసురుటచే హెవెట్ త్వరగాను, ఫ్రిత్ నెమ్మదిగాను దహించబడిరి. ఫ్రిత్ ఆ బాధలో కొంతసేపు కొనసాగినను తర్వాత సంతోషముగా కనిపించుట అతనితో పాటు హతసాక్షులగుచున్న వారికి కొంత ఊరట కలిగించెను. 3వ భాగము. ఆండ్రూ హెవెట్. జాన్ ఫ్రిత్తో పాటు ఆండ్రూ హెవెట్ హతసాక్షి మరణం పొందినప్పుడు 24 సంవత్సరముల వయసు కలిగి దర్జీ దగ్గర పని నేర్చుకుని సహాయకుడుగా నుండెను. ఒక సెలవు దినమున సెయింట్ డన్స్టాన్స్ పట్టణంలోని ప్లీట్ స్ట్రీట్కు వెళ్ళినప్పుడు విలియం హోల్ట్ అను ప్రసిద్ధుడైన అబద్ధికుని కలిసి కొనుట సంభవించెను. హెవెట్తో కొద్ది నిమిషములు సంభాషించిన తర్వాత హెవెట్ సంస్కరింపబడిన సిద్ధాంతములను నమ్మినని హోల్ట్ గ్రహించి అధికారులకు అతనిపై ఫిర్యాదు చేయగా వారు పుస్తకములు కొనుటకు వెళ్ళిన హెవెట్ను పుస్తకపు షాపు యజమాని ఇంటిలో కనుగొని బంధించి చెరసాలలో వేసిరి. హెవెట్ను విచారించుటకు లండన్ బిషప్ల అధ్యక్షుని సభ ముందుకు తేబడినప్పుడు ఆరాధనలో ఉపయోగింపబడు పదార్థములు పాస్టర్ ప్రార్థించిన తర్వాత కూడా క్రీస్తు యొక్క నిజ శరీరము, రక్తముగా మారవని నమ్ముచున్నాను అని చెప్పాను. మరి నీవు నమ్మునదేమిటి అని వారు అడిగినప్పుడు జాన్ ఫ్రిత్ నమ్మినట్లే నేనును నమ్ముచున్నాను అని హెవెట్ జవాబిచ్చాను. ఆరాధనలోనివన్నీ కన్యమరియకు పుట్టిన క్రీస్తు యొక్క నిజ శరీరమని నీవు నమ్ముచున్నావా అని న్యాయవాది మరలా ప్రశ్నించాను. నేను నమ్ముటలేదు అని హెవెట్ జవాబిచ్చాను. నీవెందుకు నమ్ముటలేదో తెలుసుకొనగోరుచున్నానని న్యాయవాది కోరగా హెవెట్
ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పినలా నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చెదరు అని మార్కు సువార్త 13:21-22 వచనములలో యేసు తానే స్వయముగా చెప్పునని జవాబిచ్చెను. అది విని బిషప్లలో అనేకులు అతనిని హేళన చేసి బుద్ధిహీనుడైన బాలుడని తలంచిరి. లండన్ బిషప్ అయిన స్టోక్స్లే జాన్ ఫ్రిత్ను మరికొందరిని మతద్రోహులని తీర్పు చెప్పి అంతకు పూర్వమే వారిని సజీవ దహనం చేయుటకు ఆజ్ఞ జారీ చేసెను. అతడు, నీవు నీ అభిప్రాయములను విసర్జించకపోతే నీవును వారితో పాటు కాలిపోయేదవు అని హెవెట్తో అనెను. నిజమే, దానితో నేను తృప్తి పడుదును అని హెవెట్ సమాధానమిచ్చాను. తన అభిప్రాయంను మార్చుకొనునేమో అని మరి ఒకసారి వారు అతనిని అడిగిరి. అయితే ఫ్రిత్ వలె తానును మార్చుకొననని హెవెట్ చెప్పెను. అందువలన జాన్ ఫ్రిత్ను తీసుకుని వెళ్ళిన స్థలమునకు అతనిని కూడా తీసుకుని వెళ్ళి ఫ్రిత్ను కట్టిన తర్వాత స్తంభమునకు హెవెట్ను కట్టి సజీవ దహనము చేసిరి.